అక్కినేని ఫ్యామిలీకి ములకలు వచ్చాయన్న ఇటుతోని క్లైమాక్స్ అయితే ఏడిపించేశాడు. కానీ నాగ చైతన్య మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడ్డాడు. సో ప్రతి ఒక్క భారతీయుడు కూడా చూడాల్సిన సినిమా. ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆడియన్స్ వచ్చి చూస్తే కళ్ళెమ్మటి అయితే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. మొండేటి గారు మీకు దండం, మంచి కంటెంట్ ఉన్న సినిమా నా లైఫ్ లో సినిమా ఇదే నాగ చైతన్య నా బ్యాక్. లాస్ట్ 35 minutes కళ్ళల్లో నీళ్లు ఆగవు భయ్యా. నిజంగా ప్రతి ఒక్కడికి ఆ ఫీల్ వస్తుంది, అరే రియల్గా ఇలాంటి బాధపడ్డారా. మొండేటి గారు మీకు దండం, మంచి కంటెంట్ ఉన్న సినిమా నా లైఫ్ లో సినిమా ఇదే నాగ చైతన్య నా బ్యాక్. అసలే తండేల్, అసలు రియల్ తండేల్ అన్న, రియల్ తండేల్ అన్న. అబ్బా నేను అసలు రియల్ స్టోరీ నాగ చైతన్య సాయి పల్లవి నాకు ఏడుపు రాదు. ఈ సినిమా వస్తున్న కళ్ళ నీళ్ళని ఆగలేనా. ప్రతి సీన్ కి అసలు బ్లాక్ బాస్టర్ ఎమోషనల్ వాళ్ళిద్దరు సాయి పల్లవి అండ్ నాగ చైతన్య వాళ్ళు సీన్స్ చూస్తూ ఉంటే కళ్ళ నీళ్ళు ఆగలేనా. బా అసలు మంచి కంటెంట్. ఇంకోటి సెకండ్ హాఫ్ లో పాకిస్తాన్ ఫ్లాగ్ ఉంటుంది అన్న. అసలు హ్యాట్స్ ఆఫ్ ఆ స్టోరీని తీసుకొని నాగ చైతన్య విశ్వరూప చూపేసిండు. చంద్రమోహన్ గారు హ్యాట్స్ ఆఫ్. బ్లాక్ బాస్టర్ సినిమా ఒకటే నెగిటివ్ చెప్పి నా కొడుకులో చెప్తున్నా. బ్లాక్ బాస్టర్ సినిమా నాకు 5 రోజుల 100 కోట్లు రావుతాయి. గుండు గీకించుకుంటారు. నా పేరు రాకేష్ అన్న. మన ఇండియన్స్ పోయి పాకిస్తాన్ నుంచి బార్డర్ తోటి మన అంటే డేర్నెస్కి వస్తారన్న. అంటే మనం ఎక్కడ తప్పు చేయం అంటారు. ఒక డైలాగ్ ఉంటుంది, మీరేం తప్పు చేసి వచ్చారు అంటే మేము తప్పిపోయి వచ్చినాం సార్ అంటారు. అంటే మన ఇండియన్స్ అంటే ఎంత అమాయకంగా ఉంటామో, ఎంత మంచి వాళ్ళు అనేది పాకిస్తాన్ అని తెలుసుకున్నామట. వాళ్ళు ఎట్లా చేసినా, ఏం శిక్షలు వేసినా కూడా మన ఇండియన్స్ వాళ్ళ దగ్గర ఏది తప్పు దొరకదని ఒక ప్రూవ్ చూపించింది ఒక సినిమా. ఇది ఒక నాగ చైతన్య కెరియర్లో మంచి బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మెయిన్గా నాగ చైతన్య గారిని ఈ సినిమా తర్వాత కెరియర్లో ఈ సినిమా తర్వాత ఈ సినిమా ముందు అని చెప్పుకుంటాం. అలాంటి మైల్ స్టోన్ నాగ చైతన్య గారికి ఈ సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకొకటి లాస్ట్ 35 minutes కళ్ళల్లో నీళ్లు ఆగవు భయ్యా. నిజంగా ప్రతి ఒక్కడికి ఆ ఫీల్ వస్తుంది, అరే రియల్గా ఇలాంటి బాధపడ్డారా, రియల్గా ఇలా జరిగిందా అనే బాధ అయితే అనిపిస్తుంది. ఇంకొకటి ఇందులో చాలా పాయింట్స్ చెప్పారు. ఆడవాళ్ళని ఏడిపించద్దు, వాళ్ళకి ఆ ఏడుపు మనకు తగులుతుంది. ఇంకొకటి దేశభక్తి గురించి కానీ, వేటకెళ్ళే జాలర్ల గురించి కానీ చాలా పాయింట్స్ చెప్పారు. ఈ వ్యాలంటైన్స్ డేస్కి సూపర్ సినిమా అయితే తీసుకురావడం అయితే జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మ్యూజిక్ కొన్ని పాటలు కొంచెం విసిగిస్తాయి, బట్ ఇంకొన్ని పాటలు బాగా ఇంట్రెస్టింగ్గా ఎంజాయ్ చేస్తాం. ఓవరాల్గా బాగుంది అనే ఫీలింగ్ అయితే అందరికీ వస్తుంది. మ్యూజిక్లో 2 పాటలు చాలా బాగా అనిపిస్తాయి. 2 పాటలు కూడా చాలా బాగుందండి. ఆర్ఆర్ చాలా ప్లస్. అండ్ నాగ చైతన్య యాక్టింగ్ అయితే ఇప్పటి వరకు మనము అసలు వేరే మూవీస్తో కంపేర్ చేయడానికి లేదు. అక్కినేని నాగార్జున మా స్టైల్లో చేస్తే ఎలా ఉంటుందో మళ్ళీ నాగ చైతన్యాన్ని అలానే చూడొచ్చు. ఇది పూర్తిగా లవ్ స్టోరీ ఏమో అనుకొని వస్తారేమో, బట్ చాలా బాగుంది. నాగ చైతన్య యాక్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. సో 100 crores కొట్టినట్టే బ్లాక్ బస్టర్ హిట్ అయినా డెఫినెట్గా బ్లాక్ బస్టరే అవుతుందండి. చాలా అంటే లవ్ చేస్తున్నాం అనుకునే వాళ్ళు కాదు, రియల్గా లవ్ చేసే వాళ్ళకి ఈ సినిమా చాలా హార్ట్ టచింగ్గా ఉంటుంది, నచ్చుతుంది. అండ్ నాట్ ఓన్లీ అంటే లవ్ చేసుకునే వాళ్ళకే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వచ్చి చూడొచ్చు. ఎక్కడ వల్గర్ సీన్స్ కానీ అవును చాలా బాగా చూపించారు. అండ్ తండేల్ మూవీ ఏదైతే టైటిల్ ఉందో ఆ టైటిల్కి జస్టిస్ చేశారు. హీరో క్యారెక్టర్ జస్టిస్ చేశారు. అక్కినేని ఫ్యామిలీకి రియల్ తండేల్ నాగ చైతన్య. సో మాకు ఏదైతే అక్కినేని ఫ్యామిలీ లేదు అయిపోయింది అని అన్నారో అందరికీ ఒక ఆన్సర్ ఇచ్చారు చైతుబాబు. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. సినిమా అయితే దుల్ల కొట్టేసింది భయ్య. నిజంగాని చైతు గారు పెర్ఫార్మెన్స్ నార్మల్గా సాయి పల్లవి గారు డామినెన్స్ అంటారు. సాయి పల్లవి గారు 100% ఆవిడ కెరియర్ ఇచ్చేస్తూ ఉంటారు, డౌటే లేదు. ఆవిడ పెర్ఫార్మెన్స్ అసలు మాట్లాడక్కల్లా. బట్ ఇందులో ప్యూర్ డామినెన్స్ చైతు గారిది కనిపిస్తుంది. తండేల్ రాజుగా ఇరగదీసి సినిమాని దుల్లగొట్టి దూపం వేస్తారు. చాలా మేక్ ఓవర్, కంప్లీట్గా ట్రాన్స్ఫర్మేషన్. తండేల్గా ఆయన నిలబడిపోతాడు అనమాట. అలాంటి పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ప్రేమంలో ఒక సీన్ ఉంటుంది, శృతి హాసన్ గారు పేరు గుర్తుపట్టినప్పుడు ఎమోషనల్గా రియాక్ట్ అయ్యే సీను. ఇందులో వెడ్డింగ్ కార్డ్ సీన్ ఉంటుంది, అది ఇచ్చినప్పుడు ఆయన ఏడుస్తుంటే జనాలు మనం కూడా ఏడుస్తాం అనమాట. అంత బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు, మామూలుగా కాదు. కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ నాగ చైతన్య గారికి. ఇది కెరియర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్. అండ్ అక్కినేని ఫ్యామిలీకి ద రియల్ తండేర్, ద రియల్ లెగసీ క్యారియర్. నాగ చైతన్య గారికి కంబ్యాక్ అంటే నాకు నాగ చైతన్య గారికి కంబ్యాక్ ఎందుకు ఇవ్వాలి?
అసలు ఆయన ఎప్పుడు ఫ్లాప్ కొట్టారన్నా నాకు అర్థం కావట్లేదు. నాగ చైతన్య గారికి కంబ్యాక్ అయింది, ఆయన వెళ్ళిపోయింది ఎప్పుడు అసలు కంబ్యాక్ ఇవ్వడానికి? స్పెషల్గా ఆయన వస్తూనే ఉన్నారు, ఆయన మంచి మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. మీరు జనాలు ఎంకరేజ్ చేయలేదేమో అంతే. ఇప్పుడు మీకు ఎలియేషన్లు కావాలి, కేజీఎఫ్ సినిమాలు కావాలంటే అందరూ ఆ సినిమాలతోనే రారన్నా. కొంతమంది మంచి మంచి కంటెంట్తో వస్తారు, మంచి మంచి ఫీల్ గుడ్ మూవీతో వస్తారు. మనసు పెట్టి చూడాలన్నా. అన్నిటికీ బాక్స్ ఆఫీసులు నంబర్లు కలెక్షన్లే కాదు కదా. సో నాగ చైతన్య గారికి కంబ్యాక్ అనేది లేదు, ఆయన ఎప్పుడు వెళ్ళిపోలేదు, అసలు ఆయన లీగ్లోనే ఉన్నారు ఎప్పుడు. మూవీ మాత్రం నాకైతే 100% అన్న. ఇప్పుడు ఎందుకంటే ఓ లవ్ స్టోరీని చూపిస్తూ, లవ్ స్టోరీకి ప్రొఫెషన్ అంటే మనం చేసే పని, ప్రొఫెషన్ అడ్డొచ్చి ఆ ప్రొఫెషన్ వల్ల పేట్రియాటిజంలోకి వెళ్ళి ఆ పేట్రియాటిజంలోంచి మళ్ళీ లవ్ స్టోరీ బతుకుతుంది. సో ఈ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆ స్క్రీన్ ప్లే అనేది మాత్రం 100% చాలా బాగా వర్కౌట్ అయింది. అయితే అన్ని మూవీస్లో బాగానే చేస్తుంది. ఈ మూవీలో ఏంటంటే నాగ చైతన్య సాయిపాలను డామినేట్ చేసినంత నెక్స్ట్ లెవెల్ అయితే తీసుకెళ్లాడు. అండ్ ఆ శ్రీకాకుళం స్లాంగ్ గురించి కూడా చాలా బాగుంది. అది కూడా శ్రీకాకుళమే, ఎందుకో పర్సనల్గా దానికి చాలా కనెక్ట్ అయ్యాను. జనరల్గా ఏంటంటే ఒక యాష గురించి అందరూ ఇప్పుడు మా శ్రీకాకుళం యాష తీసుకొని అందరూ కొంచెం కామెడీ చేస్తుంటారు. బట్ ఈ మూవీలో ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చారు యాష గురించి. సెకండ్ హాఫ్లో జైల్ సీన్స్ కొంచెం అదే కొంచెం లాగ్ అనిపించే కానీ మిగతా అంతా బాగానే ఉంది. లవ్ స్టోరీ వరకు చాలా బాగుంది. డీసెంట్ హిట్ అన్న, మంచిగా ఉంది. లవర్స్కి డైరెక్టర్ సార్ చెప్పాడు కదా ఏంటంటే సెవెరల్ టైమ్స్ చూస్తారని చెప్పి. నిజంగా డీసెంట్ మూవీ, చాలా బాగుంది. నాగ చైతన్య పర్ఫార్మెన్స్ అయినా, సాయిపల్లి పర్ఫార్మెన్స్ అయినా, ఇద్దరు జోడీ రొమాన్స్ అయినా చాలా బాగుందన్న. ఒక స్క్రీన్కి చాలా ఎందుకో వాళ్ళు రీల్ చేసినట్టు యాక్టింగ్ చేయలేం, రియల్గా లవర్స్ అన్నట్టు అనిపించింది. ఓవరాల్గా అయితే డీసెంట్ ఏంటన్నా బ్లాక్ బస్టర్. ఒక ఫ్యాన్ బాయ్, కల్ట్ ఫ్యాన్ అభిమాని తన హీరోని ఎలా చూసుకోవాలో అలా చూపించాడు చందు మొండేటి. డిఎస్పి మ్యూజిక్ అయితే చంపేశాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆఫ్టర్ 2.5 years తన పడ్డ కష్టం అంతా సినిమాలో చూపించాడు. చాలా బాగా తీశాడు. అండ్ దెన్ సాయి పల్లవి నాగ చైతన్య మధ్య ఆ కెమిస్ట్రీ మాత్రం ఎక్స్ట్రా. అంటే మంచి లవ్ స్టోరీ అనమాట. అలాగే ఎప్పుడో నాగ చైతన్యకి మాస్ అంటే అందరం ద్రాక్షగానే మిగిలిపోయింది. బట్ ఈ సినిమాలో కొంచెం మాస్ కూడా బాగా ట్రై చేశాడు. కానీ నాగ చైతన్య మాత్రం చాలా అంటే చాలా కష్టపడ్డాడు. పుష్ప సినిమాకి అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడో అంత కష్టపడ్డాడు. డ్యాన్సుల్లో కానీ, యాక్టింగ్లో కానీ, డైలాగ్ డెలివరీ కానీ, ఆ యాస్ మాట్లాడడం కానీ సూపర్ అన్నమాట. నిజంగా ఆ యాసలో నిజంగా శ్రీకాకుళం కుర్రలాగానే కలిసిపోయాడు. ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాం అనమాట. సినిమా ఫస్ట్ 10 నిమిషాల్లో కొంచెం తీసుకెళ్ళిన టైం తీసుకుంటుంది. తర్వాత మనకు ఏం కనిపించదు, ఓన్లీ సినిమాలో నిలవ అయిపోతాం అనమాట. ఇంకా సాయి పల్లవి గారి డ్యాన్సులు, యాక్టింగ్ సూపర్ అనమాట. ఇంకా మన చంద్రమోహన్ రెడ్డి గారి డైరెక్షన్ కానీ, ఆ స్టోరీ స్క్రీన్ పే రాసుకున్న విధానం కానీ సూపర్ అనమాట. ఇంకా డిఎస్పీ దానికి తగ్గట్టు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. గుండెలు హత్తుకుంటుంది అనమాట. లాస్ట్ క్లైమాక్స్ 10 నిమిషాల ముందు అయితే నిజంగా కంటతడి పట్టేస్తుంది. ఇద్దరు సమానంగా వేసారు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు, ఇద్దరికే సమానమైన క్యారెక్టర్స్ ఉంది. బట్ స్టోరీ లైన్ కూడా చాలా బాగుందన్న. అలాగే ఒక అందులో సెకండ్ టాప్లో కొంచెం రియల్ పాయింట్స్ యాడ్ చేశారు కాబట్టి అవి కూడా బాగా అనిపించినాయి. బట్ సినిమా అయితే మాత్రం చైతన్యకి కంబ్యాక్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. బాగుందండి. తండేల్ రియల్ లీడర్ని చూసాం మనం ఈ సినిమాలో. మన ఇండియన్ ఫ్లాగ్ గురించి చాలా గొప్పగా చూపించారు. సో ప్రతి ఒక్క భారతీయుడు కూడా చూడాల్సిన సినిమా. చాలా రోజులను కదా నాగ చైతన్య గారిది ప్రతి సినిమా బ్లాక్ బస్టరే. బట్ వీళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగుంటుంది. అక్కడ లవ్ స్టోరీ అండ్ ఇక్కడ ఈ తండేల్లో లాస్ట్లో నాగ చైతన్య గారు ఏడ్చినప్పుడు రియల్గానే అంటే ఒక అమ్మాయిని అయింది చాలా. సో సాయి పల్లవి గారు తను డాన్స్ చేస్తే మనకి నెమ్మది డాన్స్ చేసినట్టుగానే ఉంటుంది. సో డాన్స్ అంటేనే సాయి పల్లవి అంటేనే డాన్స్ కాబట్టి. అండ్ మన బన్నీవాసు గారు సూపర్ కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఇలాంటి సినిమాలకి టికెట్ రేట్ పెంచండి, ఎందుకంటే తప్పులేదు. ఇన్ని కోట్లు పెట్టి మన సినిమా ఇండస్ట్రీని, మన ఇండియా యొక్క దేశభక్తిని ఒక తండేల్ అనే సినిమాలో చూపించడం అనేది చాలా బాగుంది. ఎందుకంటే ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా ఆడియన్స్ వచ్చి చూస్తే కళ్ళెమ్మటి అయితే ఖచ్చితంగా నీళ్ళు వస్తాయి. చందు మొండేటి అన్న నిజంగా గ్రేట్ అన్న. ఒక ఇండియన్ పౌరుడిగా ఖచ్చితంగా ఇలాంటి సినిమా ప్రతి ఒక్క పౌరుడు చూడాలి. ఎందుకంటే ఒక దేశభక్తి గురించి, వేరే దేశంకి వెళ్ళిన ఒక వ్యక్తి మన దేశం గురించి తను పడే తపన అనేది ఏ విధంగా ఉన్నది అని ఈ సినిమాలో జరిగింది.